అత్యాచారాలలో ఎక్కడ చూసిన ఎన్కౌంటర్లు అయ్యేది మా జాతి బిడ్డలు నిలువన్న రోడ్ల మీద కాల్చి చంపుతుంటే సరైన విద్య లేకపోవడం వల్ల, సరైన జ్ఞానం లేకపోవడం వల్ల, వారి భవిష్యత్తులో అభివృద్ధి లేకపోవడం వల్ల ఉన్న కుల వృత్తి నాశనం అయిపోయింది. ఈ రోజు వాళ్ళకి చేసుకొని తినడానికి కూలీ లేనటువంటి ఈ జాతిని కాపాడుకోవాలంటే మేము అధికారంలో ఉండాల్సిందే. ఈ నిచ్చెనమెట్ల మనువాద కుల వ్యవస్థని కూల్చాలంటే కింద ఉన్నటువంటి నిచ్చెనమెట్టు పైకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కింద ఉన్న అట్టడుగు జాతి ఎవరైతే నా మాదిగ జాతి అది అధికారంలోకి వచ్చిన రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల భవిష్యత్తు మారుతుంది కనుక నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీ ముఖ్యమంత్రి మేము వ్యతిరేకం కాదు, కానీ దొరలని చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి తర్వాత మధ్యంతరంగా ఉన్నది నా బీసీల తర్వాత కదా మీకు కింద అంటరాని వారికి ఉన్నది. మేము అధికారంలోకి వస్తే మేము వచ్చిన తర్వాత తిరిగి అధికారం మీరు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. నా బీసీలలో ఉన్నటువంటి నా జాతి నా బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు నా బీసీలలో వార్డు నెంబర్ కూడా కానటువంటి, కనీసం గ్రామ పంచాయతీలు అడుగు పెట్టినటువంటి నా బీసీ కులాలని కలుపుకొని భవిష్యత్తు రాజ్యాధికారం వైపు మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరంతా మాతో కలిసి రావాలి. కనీసం చట్టసభలలో అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నా బీసీ కులాలు ఏవైతున్నాయో మిమ్మల్ని కలుపుకొని మాదిగల అండగా ఉండి మిమ్మల్ని మాతో పాటు మేము అసెంబ్లీకి తీసుకుపోతాం, పార్లమెంట్ కి మిమ్మల్ని తీసుకుపోతాం, చట్టసభలలో అధికారంలో మాతో పాటు మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాం తప్ప మేము బీసీలకు వ్యతిరేకం కాదు. కానీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అధికారానికి దూరమైనటువంటి కనీసం అభివృద్ధికి నోసుకున్నటువంటి ఊరికి చివరిన వెలివేయబడిన నా మాదిగ సమాజాన్ని ముందు అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మాదిగ నాయకులుగా ఈ సమాజంలో మాదిగలు ఈ సమాజానికి నా తాతల తండ్రుల నుంచి మేము సేవ చేస్తున్నాం కనుక మాకు నా బీసీ సమాజం అండగా నిలబడి మాదిగలకు అధికారం ఇవ్వాల్సిందిగా భవిష్యత్తులో మీరు మాతో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మాదిగ ముసుగులో దళిత ముసుగులో మాదిగ నినాదాన్ని దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని సంపేస్తున్నటువంటి ఈ దళిత ద్రోహులని నా మాదిగ సమాజంతో పాటు ఈ దళిత సమాజం అంతా గమనించి వీరికి వ్యతిరేకంగా మా మాదిగ సమాజానికి అనుకూలంగా మీరు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై మాదిగ, జై తెలంగాణ, జై